యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బిడ్డను తల్లిని ఏరిసేసిన పాపానికి ఇయాల నా పెండ్లాం బిడ్డల్ని ఇడిసిపెట్టి గీ సామికాడ తలదాసుకున్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం ఏముంది జీవం? నేను మంచిగైనా గాని మనసు మంచిగా లేదు సామి. పాలు దాగే ఈ పసిపాపని అమ్మకాడికి చేరిస్తేనే కదా నాకు బీ ప్రాణం బాగుంటది. నువ్వలా చేస్తే నీ ప్రాణమే పోతుందని చెప్పలేదా? చెప్పాను గురువుగారు. నీ నాలిక మీదే నీ మృత్యు ఉందని కూడా వివరించాను. అయినా సరే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డావా జీవం? అవు స్వామి, ఆ తల్లికి నేను చేసిన అన్యాయం యాదకొస్తే ఇంకా బతికున్నానా అనిపిస్తుంది. ప్రాణం ఉండంగానే మంచి పని చెయ్యాలి కదా. నిజం చెప్పి అమ్మోరు తల్లి మాయలో కలిసిపోతా సామి. ప్రాణం పోవాలంటే రావలసింది చావు కాదు జీవం, కావలసింది శక్తి. నీ గొంతు నువ్వు నులుముకోలేవు. మెడకు తాడేసుకున్నా తెగిపోతుంది. ఆయుధం గుచ్చుకున్నా రక్తం వస్తుందే కాని నీ ఊపిరి ఆగదు. అదేంది స్వామి, నేనేం చేసినా సావనా? నిజం చెప్పినా నాకు సావు రాదా? వస్తుంది, కానీ నువ్వు ఎలా ప్రాణం విడుస్తావని చెప్పేది అమ్మోరు తల్లి కాదు జీవ, గాయత్రిని కన్న తల్లి. గురువుగారు, ఏమిటి మీరనేది? ఎవరికి ఆపద వచ్చినా కాపాడాలనుకునే నయని జీవం ప్రాణం ఎలా పోతుందో చెప్తుందా? ఇది అన్యాయం కదా స్వామి. ఆ తల్లి మీద అభాండం పడినట్టే కదా. అందుకే జీవానికి ఆరాట పడొద్దు అని చెప్పేది. నిజం చెబితే గాయత్రి తన కూతురని తెలుస్తుంది, కానీ నైని చెప్పడం వల్లే ఇతని ప్రాణం పోయిందని నిందపడుతుంది. వద్దు స్వామి, వద్దు. నన్ను కాపాడిన ఆ తల్లి మళ్ళా నాకు గండం వస్తే కాపాడుతుంది గాని ఇట్లా నా సావుకి ఆయమ్మే కారణమైతుందంటే నేను నిజం చెప్ప స్వామి. గాయత్రి, నీ ఆశయ సాధనలో జరుగుతున్న చిత్ర విచిత్రాలివి. నీ శత్రువు నెత్తురు నీ ఆత్మకు అత్తరులా అనిపించాలి అంటే నీ తోడబుట్టినది మీ అమ్మ గుండెను తాకాలి. అది ఈ సాయంత్రం.
రండి రండి. నమస్తే నమస్తే. ప్లీజ్ కమ్ కమ్ కమ్. వెల్కమ్ టు ద పార్టీ. నమస్తే, బాగున్నారా? బాగున్నానమ్మా. రండి రండి. డ్రింక్స్ అమ్మా ఇవ్వండి. రండి రండి. బాగున్నారా? ఇక్కడ ఇవ్వండి డ్రింక్స్. ఇక్కడ. లెట్స్ ఎంజాయ్. నువ్వే కల్పించుకుని పలకరిస్తున్నావేంటే? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టయినా ఉండాలి కదా పిన్ని. సుమన బర్త్డే వేడుకలు. హాయ్ హాయ్. అలా లేదంటావా? ఎక్కడా? ఆవిడ గారు ముస్తాబ్ అవ్వడానికే టైం తీసుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు రెడీ అయి వస్తానని గదిలోకి వెళ్ళిందమ్మా. 6 అవుతుంది, ఇంకా రాలేదే. డెకరేషన్, ఫోటో తీసేవాళ్ళు, గెస్ట్లకు సర్వ్ చేసేవాళ్ళు, ఈ గోల వరకైతే బానే ఉంది. డబ్బులిస్తే ఎవరైనా వస్తారు మావయ్య గారు. అదిగో ఈ కసికి 1 లక్ష మొహాన పడేస్తే షేక్ డాన్సులు చేసేస్తుంది. ఏయ్, నేను చిందులేస్తానని నీతో చెప్పానా? ఇప్పుడు వేస్తుందేంటి? కసి తనతో ఎందుకు నీకు? ఇలా హడావిడి చేయడానికి సుమన ఎంత ఇచ్చిందో? బానే ఇచ్చింది. బువ్వ తినేటప్పుడు చిల్లర లెక్క పెడుదురుగానిలేండి. హాసిని, నువ్వాపు. నీ పేరిట కోట్లు మూలుగుతున్నాయి. అలాంటప్పుడు నువ్వెంత హుందాగా ఉండాలి? కోట్లున్న 3 కోడళ్ళకి అత్తయ్యవు నువ్వెంత గౌరవంగా ఉండాలి తిలోత్తమా. ఎవరికైనా భంగం కలిగించానా? పార్టీలు పండగలంటే పిచ్చి పనులేవో చేస్తుంటావు కదా, ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అంతే. అలాంటి భయాలేవి పెట్టుకోకండి. సుమ్మి పుట్టినరోజు కదన్నయ్యా, వదిన కోఆపరేట్ చేస్తుంది. బో ఎంతైనా చిన్న కొడుకంటే అక్కకి చాలా ఇష్టమే. పాల బుడ్డి పట్టుకొని తిరుగుతున్నావేంటి విక్రాంత్? పాపకి తాగిద్దామని వదిన. ఇంతకీ సుమనేం చేస్తోందిరా? రెడీ అవుతుంది నాన్న. గానవిని ఉయ్యాల్లో పెట్టి తన సంబరంలో మునిగిపోయిందా విక్రాంత్ బాబు? బర్త్డే కదా వదిన, కొంచెం స్పెషల్గా రెడీ అవ్వాలని తనకు ఉంటుంది కదా. ఎంత స్పెషల్ అయితే మాత్రం 2 గంటల నుంచి పాపను పట్టించుకోకుండా అలా వదిలేస్తే ఎలా అల్లుడు? సర్లే, వాడిని అడిగితే ఏం చెప్తాడు? రే, పాలు తాగించు. అవసరం లేదు. ఇందాకే నేను పాలిచ్చి పాపను ఉయ్యాల్లో పడుకోబెట్టాను. ఇంకో 2 గంటల వరకు గానవికి ఆకలేదు. వెరీ గుడ్ నాయని. నువ్వు 1/2 లీటర్ ఇచ్చుంటావా? నీకెందుకే బోడి బొమ్మ? పాలిచ్చేటప్పుడు కేకేసుంటే వచ్చి దిష్టి పెట్టేదానివా? అదే చెప్తున్నాను. తండ్రేమో పౌడర్ కలుపుకుని కూతురికి తాగించాలని చూస్తే తల్లేమో టుడే స్పెషల్గా ఉండాలని ట్రై చేస్తూ ఉంది. నయని ఎందుకు చొరవ తీసుకుంటుందా అని. పెద్దమ్మ కాబట్టి. నా కన్న తల్లి నాకు దూరం అయ్యాక ఈ అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది. ఆలనా పాలన ఎవరు చూసుకున్నా పిల్లలు వాళ్ళని ఇష్టపడతారు, నమ్ముతారు. అవునులే, పాలేంటి ఏదిచ్చినా తాగేస్తారు. అవును, తిలోత్తమమ్మ విషం ఇచ్చినా తాగేసేవాడిని నేను. ఒరే కిట్టయ్యా, మా మమ్మీ నీకిచ్చింది విషమేరా. నీ పెళ్ళాం వల్ల నువ్వు వాటిని తాగలేదు.
బాబుగారు, జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకు, వదిలేయండి. అంటే ఏంటి నాయని? తిలోత్తం వదిన విశాల్కి విషం ఇచ్చిందనా నీ ఉద్దేశం? నిలువెల్లా విషం ఉన్న వాళ్ళు పాయసం ఇచ్చినా పాయిజన్ అవుతుంది కదా పిన్ని. హే, ఆపుతారా మీరు? విశాల్ తల్లికి బిడ్డకి మధ్య ఉండే అనుబంధాన్ని గొప్పగా వర్ణించబోతుంటే మీరు ఇంకోలా మాట్లాడుతున్నారు. ఏనాన్నా, నీకు నేనేమిచ్చాను? అన్నీ ఇచ్చావమ్మా. నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలా అని సమయం కోసం ఎదురు చూస్తున్నాను. హలో సార్. చంద్రశేఖర్ గారు, ప్లీజ్ కమ్. పోలీసులు వచ్చారేంటి మమ్మీ? నేను ఒక్కడనే వచ్చాను, పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. పార్టీకొచ్చారా, పనిపడి వచ్చారా? నైనమ్మ రమ్మంది మేడం. చెల్లెల పుట్టినరోజు అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్ళమంది. అవునత్తయ్య, నన్ను చెల్లి అని ఆప్యాయంగా పిలిచే పోలీస్ అన్నకు సుమన కూడా చెల్లే కదా. పోలీసుల బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. ఒళ్ళు చింతపండేసి తోమకుండా ఉంటారు. అలా అంటావేంటే? అంటే దుర్దపిన్ని సుమన అక్కడి దాకా తెచ్చుకునేలా ఉందనిపించే చెప్పానంతే. చిన్నల్లుడు, ఇంకా పాలు పుట్టు పట్టుకున్నావేంటి? అది పక్కన పెట్టేయి. కేక్ కోసాక మనం వేరే పుట్టి పట్టుకుందాం. మందు సీసా అంత హైట్ లేడు మా ఆయన. పెగ్గు వేయాలని ముందు నుంచి ముగ్గులేస్తున్నాడు. విశాల్ గారు, పలానా టైంకి పార్టీ స్టార్ట్ చేయాలని ఏమన్నా అనుకున్నారా? నో, అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సుమన రావడం ఆలస్యం. కేకేయండి. అసలమ్మా నువ్వు అరసావు కదమ్మా. అందరి ముందు బాగోదు బాబాయ్ గారు. ఏయ్, డాన్స్ వేయమనట్లేదు, దండోరా వేస్తావు కదా రమ్మని. ఓ ఎల్లమ్మ పుల్లమ్మ ఎంకమ్మ అందరూ వచ్చారు, రా చిట్టి అన్నా రాదు. కంప్లీట్ గా రెడీ అవ్వాలి, అప్పుడు ఎంట్రీ ఇవ్వాలి అంది. ఎలాంటి చీరైనా కట్టుకోవడానికి ఇంత టైం పట్టదు. చీర కాదు వదినా, ఈరోజు బర్త్డే కదా, అందరూ తనని స్పెషల్గా చూడాలని ఫ్యాషన్ డిజైనర్ తోటి కుట్టించుకుంది. ఓయమ్మనే, అటు చూడండి.
అసలు ఇది పిల్లని కన్న తల్లిలా ఉందా? గట్టిగా నీకు డోర్ అవుతూ ఉంటాం. హ్యాపీ బర్త్డే మేడం. ఇప్పుడే బొకేలు గిఫ్ట్లు ఇచ్చి హడావిడి చేయకండి. నా డ్రెస్, నా స్టేటస్ గురించి కాసేపు డిస్కస్ చేసుకున్నాక అప్పుడు నేను చెప్తాను. విష్ ఎదురుగాని. ఓకే మేడం. హోరి నీ వేషాలు. చిట్టి నువ్వేనా? నేను కాకపోతే ఇంత స్టైల్ గా ఎవరు రెడీ చేస్తారక్క? 2 గంటల నుంచి పాపని పట్టించుకోకుండా నీ ప్రపంచంలో నువ్వు ఉండిపోయావా అమ్మా? రెడీ అవ్వాలా వద్దా మావయ్య గారు? మీరంటే మగవాళ్ళు ప్యాంటు చొక్క తగిలించేసుకొని 2 నిమిషాల్లో వాలిపోతారు. ఆడదాన్ని, పైగా అందగత్తని. నాకు నేను అద్భుతాన్ని ఆవిష్కరించుకోవాలంటే టేక్స్ టైం. ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది సుమనకి. అలాంటి డ్రెస్ వేస్తే ఆటోమేటిక్గా అలాగే బిహేవ్ చేస్తాం వల్లభా. ఏది ఏవైనా బర్త్డే బేబీ సుమన ఏంజెల్లా ఉంది. ఎవరు మెచ్చుకోకపోయినా మీరు మెచ్చుకున్నారు కదా అత్తయ్య. థ్యాంక్స్. మీ మనసులో అసూయ లేదు కాబట్టి ఆలోచించకుండా అభినందించారు. నీకు అలా అర్థమైందా? పర్వాలేదులే గాని చాలాసేపటి నుంచి గానవి ఉయ్యాల్లోనే ఉంది. కాసేపు ఎత్తుకో. నో. ఏంటి నో? నువ్వు ఎన్ని వేషాలైనా వెయ్యి. పుట్టినరోజు నాడు తిట్టకూడదని ఊరుకుంటున్నాను. గానవిని తీసుకో, ఎత్తుకొని ఫోటోలు దిగొచ్చు. డ్రెస్ పాడైపోతుంది. ఇప్పుడు నేను ఎత్తుకోకపోతే ఏంటంట? గెస్ట్ అందరూ వచ్చినప్పుడు కావాలని చేస్తారు మీరు? నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? డ్రెస్ గురించి ఆలోచించుకో. ముందు నువ్వు తీసుకో. పార్టీ అయ్యాక తీసుకుంటాను. విక్రాంత్, ఎందుకు రా ఇబ్బంది పెడతావు? నైనికివ్వు, ఎత్తుకుంటుంది. మా అక్కకి ఇవ్వకండి. నా బిడ్డని తనెత్తుకొని తనకి పుట్టినట్టు పోజు కొడుతుంది. నువ్వు నోరు మూసుకొని స్మైల్ ఇస్తూ ఫోటోలు దిగు, అంతేగాని రొచ్చులోకి దిగద్దు. నేను పాపనెత్తుకొని ముందుకు అడిగేయలేక బొక్క బొర్లో పడితే మీరందరూ పళ్ళెక్కిద్దామనా బలవంతం చేస్తున్నారు? అలా అనుకోవడం బదులు వేరే డ్రెస్ వేసుకున్నా బాగుండేది కదా. నాకు బాగుంది. నేను బాగుంటే చాలు. సుమనా, చూడు, నువ్వు సంబరాలు చేసుకో, కాదనా. అందరూ వచ్చింది కూడా నీ సంతోషాన్ని చూడడానికే. అరగంట ఆలస్యమైనా పర్వాలేదు. పాపని పడుకోబెట్టి వచ్చాక కేక్ కట్ చేయి. మావయ్య గారి సలహా బాగుంది సుమన. నేను కూడా పూనాని బొజ్జోబెట్టే వచ్చాను. ఇప్పుడు ఈ డ్రెస్ లో నేను గానవిని తీసుకుని వెళ్ళి నిద్రపుచ్చి రావాలా? చెప్పే వాళ్ళకు బుద్ధి లేకపోయినా నాకైనా ఉండాలా లేదా? ఇప్పుడు ఈ డ్రెస్ లో నేను గానవిని తీసుకుని వెళ్ళి నిద్రపుచ్చి రావాలా? చెప్పే వాళ్ళకు బుద్ధి లేకపోయినా నాకైనా ఉండాలా లేదా? సుమనా, పెద్దవాళ్ళని అలాగే నా ట్రీట్ చేసేది. సారీ బ్రో, సారీ. సుమనకు అర్థమయ్యేలా నేను చెప్తాను. చూడు సుమన, అందరూ ఓపిగ్గా ఉన్నారని నువ్వు ఇంకా రెచ్చిపోవద్దు.
పాపను తీసుకొని జో కొట్టు. పడుకోబెట్టాక ఫంక్షన్ చేసుకుందాం. తీసుకో 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 సుమన. చెప్తే అర్థం కదా, దీన్ని మూడు పడేయండి. అమ్మా నువ్వు కొద్దిగా మనుషులకు ప్రవర్తించమ్మా. ఎక్కువ మాట్లాడితే మీ పళ్ళు రాలుతాయి బాబాయ్ గారు.